నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, అధికార లాంఛనాలతో నిర్వహణ. కమర్పల్లిలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద రోడ్డు ప్రమాదం, 2 బైకులు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు. కమర్పల్లి మండల కేంద్రంలో చెరువులో దూకి దండి మోహన్ అనే వ్యక్తి ఆత్మహత్య. అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చిన కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ కార్యదర్శి యుగంధర్, గిరిజన మోర్చా అధ్యక్షుడు పీర్ సింగ్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ నేడు అంబేద్కర్పై ప్రేమ చూపించినట్లు నటించడం సరికాదని అన్నారు. అమిత్ షా మాటను వక్రీకరించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. అంబేద్కర్ను గౌరవించడంతో పాటు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పవిత్రంగా చూస్తున్న ఘనత బీజేపీ పార్టీకే దక్కుతుందని, ఇకనైనా కాంగ్రెస్ పార్టీ వక్రబుద్ధి మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు తదితరులు ఉన్నారు. అంబేద్కర్ గారు అనుభవించినటువంటి సంఘటనలు ఒక్కసారి నెమరు వేసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు ఈరోజు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు అసలు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తలేరు, అంబేద్కర్ గురించి ఏదో తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఏదో తప్పుడు ప్రచారాన్ని ప్రజలకి సంకేతాలు ఇస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళకి అసలు అప్పటి చరిత్ర చదవలేకపోయి ఉండొచ్చు, వీళ్ళకి తెలియదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకసారి ఆ సంఘటన చూసుకుంటే, లేదు మన మహారాష్ట్రలో తను ఖండాలలో ప్రచారానికి వెళ్ళినప్పటి సంఘటనలు చూసుకుంటే వీళ్ళకి అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నా. దేశ అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిలో ఒకసారి అబ్దుల్ కలాం గారిని, అలాగే దళితుడైన రామ్నాథ్ కోవింద్ గారిని, నేడు ఎస్టీ మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని దేశ అత్యున్నత పదవిలో నిలబెట్టిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది. ఈ అవాకులు చవాకులు పేరుస్తున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు ఈ రాజ్యాంగం పట్ల ఏమాత్రం మీకు అవగాహన ఉన్నా కానీ కూడా దాని గురించి ఫస్ట్ తెలుసుకొని మీరు మాట్లాడండి. పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత అదే రాజ్యాంగాన్ని తన 2 చేతుల్లో తీసుకొని దాన్ని నమస్కరించి తన యొక్క శిరస్సు వంచి తన నుదటను రాజ్యాంగాన్ని పెట్టి రాజ్యాంగాన్ని గౌరవించడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ అసలు ఆ రాజ్యాంగాన్ని చదవడం తెలియదు, కానీ అదే రాజ్యాంగాన్ని చేత పట్టుకొని దాన్ని కూడా రాజకీయ క్షేత్రంలోకి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని కూడా రాజకీయం చేయడం సరైనది కాదని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ, ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఈ దేశంలో జరుగుతున్న ప్రతి చరిత్ర ప్రజలకు తెలుసు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో ఏం చేయాలో చేస్తా ఉంది. 370 ఆర్టికల్ను రాజ్యాంగబద్ధంగానే తీసేసింది, 3 తలాక్ను కూడా రాజ్యాంగబద్ధంగానే తీసేసింది. మీరు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి దాఖలాలు లేవు. అదే రాజ్యాంగాన్ని తీసుకొని మీరు అవమానపరుస్తున్నారు మీరు. అంతేగాని మోడీ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అవమానపరచలేదు, అలాంటి సంఘటనలు లేవు. మీరు అనవసరంగా రాజ్యాంగం విషయంలో, అంబేద్కర్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. కమర్పల్లి మండల కేంద్రంలోని పలువురు బాధిత కుటుంబాలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు సుంకరి మురళి తండ్రి ఇటీవల మరణించడంతో ఆయనను, మరియు బొడ్డు శంకర్ సాక్షి విలేకర్ తల్లి ఇటీవల మరణించడంతో ఆయనను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, నాయకులు మైలారం సుధాకర్, గ్రామ అధ్యక్షుడు కోరటికంటి నరీందర్, మాజీ సర్పంచ్ గడ్డన్ స్వామి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు కొత్తపల్లి రఘు, సీనియర్ నాయకులు మల్యాల సుభాష్ గౌడ్, రేంజర్ల మహేందర్, బద్దం రాజేశ్వర్, కట్కి శ్రీను, లోలప్ సుమన్, మామిడి అక్షయ్, సంత రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. యువత గంజాయి బారిన పడకుండా గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు అన్నారు.
ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో గంజాయి నివారణకు చర్యలు చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఏసీపీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని, యువత గంజాయి బారిన పడకుండా చూడాలని అన్నారు. అదేవిధంగా డిసెంబర్ 31వ తేదీన యువకులు మద్యాన్ని సేవించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు ఉన్నారు. ఖచ్చితంగా దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ఇలా న్యూ ఇయర్ వేడుకలకు కూడా భద్రత కూడా పెంచాలని చెప్పనేసి మేము కోరడం జరిగింది. ఈ గాంజాయి మీద ఉక్కుపాతం మోపే క్రమంలో పోలీసులతో పాటు మా వంతు కూడా మేము ఖచ్చితంగా సహకరిస్తాము. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చూస్తూ ఉన్నాము. గలీలలో వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మాతో చెప్పుకొని వాళ్ళ ఆవేదనని మాతో చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. అయ్యా నా కొడుకు ఇంతకుముందు పని పోయేది ఉండే, కానీ ఇప్పుడు గాంజాయికి అలవాటు పడి మొత్తానికి పని ఎత్తలేడు, ఇలా మా మీదనే మమ్మల్ని చంపడానికి ఇలా ఉల్టా మాకు తయారైండు. కాబట్టి ఈ గాంజాయి మీద ఇలా ఉక్కుపాదం మోపేందుకు మీ వంతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా కూడా మీరు కృషి చేయాలని చెప్పనేసి తల్లిదండ్రులు మాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగానికి అలాగే ఏసీపీ గారికి మేము ప్రత్యేకంగా విన్నవించే విషయం ఏమనగా, దీని మీద ఖచ్చితంగా తల్లిదండ్రులని కాపాడాల్సిన బాధ్యతలో కొడుకులను కూడా ఇలా అనేక రకాల కోల్పోవాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు దాపురిస్తుంది. కాబట్టి ఈ గాంజాయి మహమ్మారి మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివార్లో హైవే రోడ్డుపై 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్ మండలంలోని ఈసపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్, పట్టణానికి చెందిన గంగారాములు ఆర్మూర్ నుండి బాల్కొండ వెళ్తుండగా మార్గ మధ్యమంలో చేపూర్ క్రాసింగ్ వద్ద చేపూర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్ వేగంగా వచ్చి శ్రీధర్ బైక్ నుండి కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఎస్ఐ మహేష్ పరిశీలించి క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ప్రపంచ మిమిక్రీ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన మిమిక్రీ కళాకారుడు బోన్లా ఆనంద్ను సవేరా గ్యాస్ ఏజెన్సీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మేనేజర్ సుమన్ మాట్లాడుతూ మిమిక్రీ కళాకారుడిగా ఆనంద్ ఎన్నో పురస్కారాలు అందుకోవడం అభినందనీయమని అన్నారు. అనంతరం మిమిక్రీ కళాకారుడు ఆనంద్ మాట్లాడుతూ తనను సన్మానించిన సవేరా గ్యాస్ ఏజెన్సీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా రిటైర్డ్ సిపి నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తులసి వర్ధన్నపేట ఎమ్మెల్యేను సన్మానించి మెమోంటోను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తులసి సేవలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఎర్గట్ల గ్రామానికి చెందిన లబ్ధిదారునికి CMRF చెక్కును గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చెక్కును మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కి లబ్ధిదారుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని విద్యాసాయి పాఠశాలలో విద్యార్థులకు LED కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభను సైన్స్ మరియు గణిత ప్రదర్శన ద్వారా ప్రదర్శించారు. అనంతరం ముఖ్య అతిథి అనిల్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ ఏనుగు గంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. అలాగే విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగారెడ్డి, డైరెక్టర్ ప్రమీల, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. అంటే అప్స్ డౌన్స్ అని ఉంటది. ఈ లైఫ్ కూడా అంతే, అప్స్ డౌన్స్ ఉండాలి. లేకపోతే చక్కగా ఉందనుకో ఈసీజీలా, నీకు మానిటర్ మీద చక్కగా చూస్తే ఏమైతుంది, ఈసీజీలా లైన్ వచ్చిందంటే మనిషి చచ్చిపోయినట్టే, అర్థమవుతుందా? లైఫ్ కూడా అంతే, నీకు ఇట్లుంటేనే లైఫ్, నీ మానిటర్ ఈసీజీ గానీ ఏదైనా ఇట్లుంటేనే లైఫ్. చక్కగా గీత వచ్చింది అనుకో డాక్టర్ తీసుకుపోమంటాడు. లైఫ్ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మనం కూడా ఫేస్ చేయాలి. అన్ని ఫేస్ చేస్తేనే లైఫ్, అర్థమవుతుందా? కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన దుండి మోహన్ అనే వ్యక్తి గత 2 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి గ్రామంలోని ఊర చెరువులో శవమై తేలాడు. కుటుంబీకులు మోహన్ కనపడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామ శివార్లోని చెరువులో మోహన్ మృతదేహాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల 2న ఎస్సీ వర్గీకరణ కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అక్బర్ హాజరవుతారని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్తో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ జనవరి 2,
2025 రోజున ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిజామాబాద్ నందు ఉపవర్గీకరణ వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేయుచుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ కామారెడ్డిలతో కూడిన ఉమ్మడి జిల్లాల్లోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై ఏకసభ్య కమిషన్కు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ఎస్సీ కులానికి చెందిన ప్రజా ప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, షెడ్యూల్డ్ కుల సంఘాల నాయకులు, ఇతర ఉద్యోగులు, ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన అన్ని వర్గాల వారు హాజరై ఏకసభ్య కమిషన్కు తమ తమ వినతులు అందజేయాలని కలెక్టర్ కోరారు. కమిషన్కు నిర్ణీత నమూనాలో సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాలు నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ సహాయ షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గుండెపోటుతో మరణించారు. న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గుండెపోటుతో ఈరోజు ఉదయం మరణించినందున ఆయన మృతికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన మృతదేహం పైన పూలదండ వేసి నివాళులు అర్పించిన అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల పట్ల అంకిత భావంతో పనిచేసిన మాధవరావు అనేక మంది అభాగ్యులకు న్యాయవాదిగా బాసటగా నిలిచి వారి పక్షాన పోరాటం చేయడంతో పాటు పాలకులు, యాజమాన్యాలు, పేదల పట్ల, కార్మికుల పట్ల చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా కోర్టులో తన వాదనలను వినిపించి రక్షణ పోరాటం చేశారని, అటువంటి మానవతావాది అకస్మాత్తుగా చనిపోవడం ప్రజా హక్కులకు, ఉద్యమాలకు తీరని లోటని ఆయన అన్నారు. వారి మృతికి సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, పల్లపు వెంకటేష్ మరియు నాయకులు రామ్మోహన్ రావు, సిరిపలింగం, ఈవీఎల్ నారాయణ, అనసూయమ్మ, కటారి రాములు తదితరులు పాల్గొన్నారు. రేపు జిల్లా పర్యటనకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వస్తున్నట్లు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో తెలిపారు. కేంద్రంలోని బీజేపీ అక్రమ కేసులతో ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజాక్షేత్రంలో పోరాడుతున్న ఎమ్మెల్సీ కవిత ఆదివారం జిల్లాకు రానున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ నెల 29న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నిజామాబాద్కు చేరుకుంటారని డిచ్పల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతారన్నారు. అనంతరం బైపాస్ రోడ్డు మీదుగా సుభాష్ నగర్, ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వద్దనున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారని జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయంలో నూతన హంగులతో రూపొందిస్తున్నామని వచనాలయ చైర్మన్ భక్తవత్సలం అన్నారు. 8 దశాబ్దాల చరిత్ర కలిగిన జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం నాయుడు పేర్కొన్నారు. తమ స్వలాభం కోసం దురుద్దేశంతో బాపూజీ వచనాలయంపై తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ కోర్టులో కేసులు వేస్తూ ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించిన బాపూజీ వచనాలయాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. బాపూజీ వచనాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతికి పాల్పడ్డానంటూ కొందరు మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో గందరగోళం తీసుకొస్తున్నారని, బాపూజీ వచనాలయం కమిటీ నుండి ₹1 అయినా వాడుకుని ఉంటే ఆధారాలతో సహా బయటపెట్టాలని, అందుకు తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని, అంతేకాకుండా చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యలు చేశారు. గత నెల 28న బాపూజీ వచనాలయానికి జరిగిన ఎన్నికల్లో 2 ప్యానెళ్లు పోటీ పడ్డాయి. ఇందులో మా ప్యానెల్ 19 మంది పోటీ చేయగా మేము చేసిన అభివృద్ధిని చూపి భారీ ఎత్తున గెలిపించారని బాపూజీ వచనాలయ చైర్మన్ భక్తవత్సలం నాయుడు తెలిపారు. గత 5 సంవత్సరాల క్రితం బాపూజీ వచనాలయం సభ్యులు వచనాలయం భవనం శిథిలావస్థకు చేరుకుంది. పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. వీరి సూచన మేరకు మా ప్యానెల్ 14 మంది సభ్యులు పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో బాపూజీ వచనాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా మారుస్తామని, నూతన భవన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చామని, దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కరోనాతో లైబ్రరీకి రావాల్సిన అద్దెను సరిగా వసూలు కాలేదని, మేము బాధ్యతలు చేపట్టిన సమయంలో ₹8 లక్షల ఆర్థిక వనరులున్నాయని అన్నారు. ఇందులో చదువుకున్న అభ్యర్థుల్లో దాదాపు 100 మంది ఉద్యోగాలు పొందారని, ఇది బాపూజీ వచనాలయానికి గర్వకారణమన్నారు. చందూరు నుండి సైకిల్పై ఒక అభ్యర్థి ప్రతిరోజు వచ్చి చదువుకొని ఉద్యోగం సాధించారని గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న దాదాపు 60 మందికి సన్మానం చేయడం జరిగిందన్నారు. బాపూజీ వచనాలయానికి ఎంతో చరిత్ర ఉందని, దీని అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి బిల్డింగ్ మొత్తం పడిపోతుంది, మరి మీరు కాంటాక్ట్ చేసి ఎలక్షన్లో కాంటాక్ట్ చేసి మరి దానికి డెవలప్మెంట్ కొరకు మీరు సహకరిస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు కొందరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ వచ్చి చెప్పడం జరిగింది. నేను వచ్చి చూసి అంతకుముందు నేను కోఆప్షన్ మెంబర్గా ఉన్నాను. ఇక్కడ వచ్చి మంచిదని ఆలోచించి మరి ఒక ప్యానెల్ తయారు చేసి
5 ఇయర్స్ కింద మేము ఎలక్షన్ కాంటెస్ట్ చేయడం జరిగింది. ఆ 5 ఇయర్స్ కింద కూడా మరి మేము నా యొక్క ప్యానల్ 14 మంది కూడా టోటల్గా 14 మంది ప్యానల్ గెలవడం జరిగింది. ఆ రోజు మేము మెంబర్స్ అందరికీ కూడా నిజామాబాద్లో ఎక్కడ మెంబర్స్ ఉంటే కూడా వాళ్ళ ఇంటికి ఆర్మూరు కానివ్వండి, కాలూరు కానివ్వండి, మరి నవిపేట కానివ్వండి, ఎక్కడ మెంబర్స్ ఉంటే వాళ్ళ ఓటర్లను రిక్వెస్ట్ చేసి వాళ్ళకు ఒకటే చెప్పడం జరిగింది. రాబోయే దినాల్లో 5 సంవత్సరాల్లో మేము దీన్ని డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దుతాం. అలాగే మరి బీద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యం కల్పించే విధంగా మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 1.5 సంవత్సరము కరోనా రావడం వల్ల మరి కిరాయిలు రెంట్లు వసూలు చేయడం కానీ మరి ఎటువంటి దాంట్లో మాకు చాలా ఇబ్బంది కలిగింది. మరి మేము వచ్చినప్పుడు ఈ లైబ్రరీలో 8 లక్షల రూపాయలతోని మేము లైబ్రరీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మరి ఆ 8 లక్షలతో మరి ఇక్కడ ఉన్నటువంటి లాట్రిన్ బాత్రూమ్ లేకుండే కానీ చాలా పొజిషన్ బాగాలేకుండే. మరి ఆ లాట్రిన్ బాత్రూమ్లో ఉన్నటువంటి 8 లక్షలో లాట్రిన్ బాత్రూమ్ కట్టడం జరిగింది. మరి ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం ఉంటే బాగుంటుంది, మరి బాపూజీ వాచనాలయం ఉంది కాబట్టి ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం పెడితే బాగుంటుందని సజెస్ట్ చేస్తూ మేము మహాత్మా గాంధీ విగ్రహం కూడా మరి అప్పుడు ఉన్నటువంటి నాయకులతో జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్కు మ్యాక్ పరిశీలించిన అనంతరం B++ ర్యాంకు వచ్చిందని మీడియా సమావేశంలో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలో గల ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, కరెస్పాండెంట్ డాక్టర్ హరిత గౌడ్లు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఆన్లైన్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే న్యాక్ స్వతంత్ర సంస్థ సభ్యులు ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలను పరిశీలించి ఆన్లైన్ రికార్డు చేయడం జరిగిందని డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు. న్యాక్ బృందం తనిఖీ చేసిన రికార్డులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలో ఉన్న వసతుల గురించి సంతృప్తి చెంది న్యాక్ అక్రిడిటేషన్ B++ గ్రేడ్ను ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థకు గుర్తించినట్లు చైర్మన్ వివరించారు. 2 రోజులు ఎస్ఎస్ఆర్ కళాశాలలో ఉన్నటువంటి ప్రతి అణువణువుని పరిశీలించిన తర్వాత ఇది కూడా ఒక 4 సంవత్సరాల క్రితం ఆఫ్లైన్లో ఉండేది, ఫస్ట్ టైం ఆన్లైన్లో అవుతున్నటువంటి కాలేజీ. మార్పులు చేర్పులు చేసిన తర్వాత వాళ్ళ కాలేజీలకు ఎంటర్ అయిన దగ్గర నుంచి కాలేజీ నుంచి బయటికి వెళ్ళే వరకు వాళ్ళు ఏమేం చూశారు, ఏం మాట్లాడారు, మనల్ని ఏమడిగారు, మనమేం సమాధానం చెప్పారు, మన పిల్లల్ని ఏమడిగారు, మన పేరెంట్స్ని ఏమడిగారు, వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూడా ఆన్లైన్ రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్స్ అన్నీ తీసుకుపోయి మళ్ళీ న్యాక్ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎస్ఎస్ఆర్ కాలేజీకి ఎలిజిబిలిటీ ఉందే న్యాక్ ఇవ్వటానికి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మనకు న్యాక్ ఆఫీస్ నుంచి మనకు మెయిల్స్ రావటం జరిగింది. ఈ గుర్తింపును ఆన్లైన్ విధానమైన తర్వాత తొలిసారిగా నిజామాబాద్లో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థలకు లభించడం పట్ల పూర్వ విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులకు, సిబ్బందికి డాక్టర్ మారయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాడెమోశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హాజరై మాజీ ప్రధానికి తుది వీడుకోలు పలికారు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్ కు నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్, న్యాంగెల్ వాంగ్చుక్, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన్మోహన్ పార్థివ దేహాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం శనివారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి తదితరులు నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుండి నిగంబోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఈ సమయంలో రాహుల్, మన్మోహన్ కుటుంబం వెన్నంటే ఉన్నారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మన్మోహన్ 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా పనిచేశారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు. ప్రధానిగా పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిరికొండ మండల తహసీల్దార్ రవీందర్రావు సూచించారు. సిరికొండ మండలంలోని పెద్దవాల్గోడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం సిరికొండ తహసీల్దార్ రవీంద్రరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. అలాగే పాఠశాల ఆవరణ మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, అధికార లాంఛనాలతో నిర్వహణ. కమర్పల్లిలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద రోడ్డు ప్రమాదం, 2 బైకులు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు. కమర్పల్లి మండల కేంద్రంలో చెరువులో దూకి దండి మోహన్ అనే వ్యక్తి ఆత్మహత్య. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.